హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా భార్గవి పెళ్లి సందడి వీడియోస్ పెడుతున్నాను కదండి. పార్ట్ 1 చూసారు, పార్ట్ 2 చూసారు, అలాగే ఇది పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్ 3లో వచ్చేసరికి ఏంటంటే పెళ్లి కూతురు చేసిన నైట్ షష్టిపూర్తి ఫంక్షన్ జరిగింది మా బాబాయ్కి పిన్నికి. ఆ షష్టిపూర్తి ఫంక్షన్ కోసం అందరం రెడీ అయిపోయి కేక్ కటింగ్ అని చెప్పేసి రెడీగా వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా దండలు మా పెద్దత్తయ్య గారు వాళ్ళు మన వాళ్ళిద్దరితో ఇప్పించాము. ఆ తర్వాత ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఒక బాటిల్లో 2 స్టార్లు వేసి ఇప్పించాము. అలాగే అదంతా అయిపోయాక అందరూ ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆ ఆశీర్వచనాలు కూడా అయిపోయిన తర్వాత ఒక జీడిపప్పు ఇచ్చేసి ఇద్దరు కలిసి ఒకటేసారి తినాలని చెప్పేసి చెప్పామన్నమాట. వాళ్ళు అప్పటి రోజుల్లో వాళ్ళే కాబట్టి అంత సైలెంట్గా అంతసేపు బతిమలాడించుకున్నారు. ఇప్పటి రోజుల్లో అదే పెద్ద కిక్ అన్నట్టుగా అందరు తినేస్తున్నారు చెప్పగానే. చూడండి, నలుగురు ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇలా కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఫంక్షన్ చేసుకునేది కూడా. ఫంక్షన్ జరిగినప్పుడే కదా నలుగురు వచ్చేది. ఉట్టిగా మా ఇంటికి వచ్చి ఉండు అంటే ఎవరు ఉండరు కదా. సో అందుకని చెప్పేసి ఫంక్షన్లో జనాలు ఉన్నప్పుడే ఆ కళే వేరండి. పెళ్ళిళ్ళు అంటే ఆ సందడే వేరు. అందుకని అంతా కలిసి వస్తుందని వాళ్ళు షష్టిపూర్తి అప్లై చేసుకున్నారు. ఎట్ ఏ టైం మా ఉషా పిన్నిది కూడా బర్త్డే. ఆ టైంలో సడన్గా పవర్ కట్ అయిందనమాట. ఇంకేం చేయాలని చెప్పేసి ఆలోచించి అందరం కలిసి ఫోన్ లైట్లు ఆన్ చేసామన్నమాట. ఆ ఫోన్ లైట్లోనే ఫోకసింగ్ బాగా వచ్చి వీడియో బాగా వచ్చిందండి, కలర్ఫుల్గా. ఇంకా అందరం కలిసి కేక్ కట్ చేసామన్నమాట. ఇంకా కేక్ కట్ చేసడం అయిపోయిన తర్వాత అందరికీ తల ఒక పీస్ ఇచ్చారు. వాళ్ళకి కూడా ఆశీర్వచనాలు ఇచ్చేసారనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గురు జంటలు కలిసి డ్యాన్స్ చూసారు కదండి మా ఆనందాలన్నీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.